రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము 123వ సంకీర్తన మొదటి చరణము. ఆకాశమందు ఆశీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. హల్లెలూయా. మరి ఈ యొక్క యాత్రా కీర్తన మరి ఎంత చక్కగా ఉన్నదో కదా. మొదటి మాట మరి ఆకాశమందు ఆశీనుడైన వాడా. హల్లెలూయా. మరి మనము విశ్వసిస్తున్నటువంటి మన దేవుడు, మనము నమ్ముకుంటున్నటువంటి మన దేవుడు, మరి సర్వ యుగములకు దేవుడైనటువంటి ఆయన మరి ఎక్కడున్నాడు అంటే ఆకాశమునే సింహాసనముగా చేసుకుని ఆకాశము పైన ఆయన ఆశీనుడిగా ఉన్నాడు. హల్లెలూయా. మరి యావత్ ప్రజలందరినీ చూడడానికి ప్రతి ఒక్కరిని కూడా గమనిస్తూ ఆయన మరి ఆకాశమునే ఆయన సింహాసనంగా చేసుకుని ఉన్నాడు. ఆయన అక్కడి నుండి తేరు చూస్తున్నాడు మనల్ని, మనం ఏం చేస్తున్నామా అనేటువంటి విషయాన్ని మనల్ని గమనిస్తున్నాడు, మనల్ని పరిశీలన చేస్తున్నాడు. అంత గొప్ప దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనకు ఏమి చేయాలా ఆయన ప్రతి క్షణము కూడా మన కొరకు ఆలోచించేటువంటి వాడిగా ఉన్నాడు. అయితే మరి మనం ఏం చేయాలి అని అంటే మన కనులను ఆయన వైపు ఎత్తాలి. అనగా మనం ఆకాశమందు మన చేతులు ఎత్తేటువంటి వారముగా ఉండాలి. ఎందుకు అనంటే ఆయన మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి దేవుడు. మన అక్రతలను, మన అవసరతలను, మన బాగోగులను, మన యొక్క మరి శాప జీవితాన్ని తొలగించి మనకి దీవెనను, ఆశీర్వాదాన్ని ఇవ్వడానికి ఉన్నటువంటి ఆ దేవుని వైపు మన కన్నులను ఎత్తేటువంటి వారం ఉండాలి. ఆ దేవుని వైపు మన చేతులను మరి చాపేటువంటి వారముగా మనం ఉండాలి. గనుక మన కన్నులు ఈ లోకానుసారమైనటువంటి వాటి వైపు కాకుండా ఈ లోకానుసారమైనటువంటి మరి బంధువులు కానీ, తల్లిదండ్రులు కానీ, సహోదరులు కానీ వారి వైపు మన కన్నులను చూచి సహాయం పొందలేక నిరుత్సాహం పొందేటువంటి వారముగా మనం ఉండకూడదు. కానీ మనము దేవుని వైపు మనం చూచేటువంటి వారముగా ఉండాలి. ఆయనను కనుగొనేటువంటి బిడ్డలముగా మనం ఉండాలి. ఆయన తట్టు మనము చూచినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. కనుక అది మనం గమనించి మనము ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించేటువంటి వారముగా ఉండాలి అని దేవుని యొక్క వాక్య భాగం తెలియచేస్తుంది. మరి మనము ఆయన వైపు చూచినప్పుడు ఆయన తప్పక మన యొక్క మొర్రను ఆలకిస్తాడు. ఆయన మనకి ప్రత్యక్ష పరుచుకుంటాడు. కనుక ఆయనను మనము కనికరించమని వేడుకునేటువంటి వారము ఉండాలి. చూడండి, మరి ఒక యజమానుడు వైపు తన యొక్క దాసులు ఏ విధంగా అయితే చూస్తారో మరి మనము కూడా దేవుని వైపు అలాగూ చూడాలి. అప్పుడు ఆ యజమానుడు ఆ దాసుడు పైన కనికరం పడి ఏదైనా ఇస్తాడు కదా, తనకు రావాల్సిందైనా ఇస్తాడు. మరి అదే విధముగా మనము కూడా మన దేవుని వైపు మనం చూస్తే మనకు రావాల్సినటువంటి ఫలమును, మనకు ఉన్నటువంటి అవసరతలను ప్రతిదాన్ని ఆయన తీర్చేటువంటి వాడుగా ఉన్నాడు. చూసేటువంటి కన్నులుగా మన కన్నులు ఉండాలి. ఆయన వెదికేటువంటి కన్నులుగా మన కన్నులు ఉండాలి. ఆయన్ను స్వీకరించేటువంటి హృదయముగా మన హృదయం ఉండాలి. ఆయన పైన ఆధారపడినటువంటి జీవితముగా మన జీవితం ఉన్నప్పుడు ఆయన మనకు ఎన్నో విధాలుగా ఆయన మనకి సహాయం చేస్తుంటాడు. ఎంతగానో మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. మన పైన ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క కన్నులను ఉంచుతూ ఉన్నాడు. రేయింబగలు ఆయన కునుకడు, నిద్రపోడు. ఆయన యొక్క మరి కనుదృష్టి మన పైన ఎల్లప్పుడూ ఉన్నది. కనుక మన కనుదృష్టి కూడా ఆయన వైపు ఎల్లప్పుడూ ఉంచుకుని మనము ఆయన వైపు చూస్తూ మనం పైన ఉన్నటువంటి వాటిపైన మన యొక్క మనస్సును పెట్టుకుని మన జీవితాన్ని మనం కొనసాగించేటువంటి వారము ఉండాలి. మనం ఈ లోక సంబంధులు ఏమాత్రం కూడా కాదు. మనం పైవారము. మనం ఆ దేశం నుండి ఈ దేశానికి యాత్రికులుగా వచ్చి ఉన్నాం. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వైపు మన కన్నులెత్తుకుందాం. ఆయన మనకు సహాయకుడుగా చేసుకుందాం. అటువంటి కృప మనకు దేవుడు అనుగ్రహించునుగాక. మేము ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మీకు వందనాలు ప్రభా. నా తండ్రి, నీ వైపు చూచేటువంటి ధన్యత, నీ ప్రత్యక్షతను పొందుకునేటువంటి ధన్యత, నీ సహాయంను పొందుకునేటువంటి ధన్యత, నీ రాజ్యమునకు తగినటువంటి సిద్ధపాటును మా అందరికీ దయచేయండి ప్రభా. అయా నేను చూచే నేత్రములు మాకు నా ప్రభా దయచేయమని ప్రభా వేడుకుంటున్నాం. అయా నీ వైపునైనా చూస్తూ ముందుకు కొనసాగింపబడేటువంటి జీవితాలను మాకు దయచేయమని నిరంతరం ప్రభా మీరే మాకును తోడుగా ఉండమని మా ప్రార్థన ఆలకించి అంగీకరించమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొంది ఉంచున్నా మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి.
అమ్మాయి. ప్రైజ్ ద లార్డ్ ఎవరీవన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.